హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఇన్స్టెంట్గా సాంబార్ ఎలా చేయాలో చూద్దాం. ఇన్స్టెంట్గా సాంబార్ ఏంటి అనుకుంటున్నారా? ఇన్స్టెంట్గా లేదండి, పప్పు వండాల్సిన అవసరమే లేదు మీకు. అలా ఈజీగా పౌడర్ తయారు చేసుకొని స్టోర్ చేసుకొని పెట్టుకుంటే చాలు, చాలా ఈజీగా సాంబార్ రెడీ చేసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే ఉదయాన్నే బాక్సులు కట్టే వాళ్ళకి చాలా ఈజీ అవుతుంది. బాక్సులు ప్రిపేర్ చేయాలంటే అదొక పెద్ద ప్రాసెస్. అన్నం వండాలి, కూర వండాలి, ఇంకా అన్ని చేయాలి. దాంతో పాటుగా సాంబార్ కూడా పెడితే తినే వాళ్ళకి కూడా చాలా బాగుంటుంది, చాలా ఈజీగా కూడా ఉంటుంది, తినడానికి కూడా ఈజీగా ఉంటుంది. కాబట్టి ఇష్టపడే వాళ్ళు కూడా ఎక్కువగా ఉంటారు. మీకు ఇష్టపడిన వాళ్ళంటూ ఎవరు ఉండరండి. ప్రతి ఒక్కరికి సాంబార్ అంటే ఇష్టం ఉంటుంది. కాబట్టి మీరు కనీసం వీక్లీ 2 times 3 times అయినా కానీ ఈజీగా చేసేసుకోవచ్చు అండి సాంబార్ని. కాబట్టి మీరు అది పౌడర్ అనేది ప్రిపేర్ చేసుకొని పక్కన స్టోర్ చేసుకొని ఉంచుకుంటే చాలు. పిల్లలకు కూడా ఉదయం బాక్స్ కట్టేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది, ప్రిపేర్గా ఉంటుంది. డెడ్ ఈజీ అండి. ఇంకా నెక్స్ట్ రూమ్స్లో ఉండే వాళ్ళకైతే ఇంకా చాలా బాగా ఉపయోగపడుతుందండి. చాలా రైస్ పెట్టేటప్పుడు ఇది పెట్టేసుకుంటే డైరెక్ట్గా అయిపోతుంది. రెండిటితో ఈజీగా తినేసేయచ్చు, హ్యాపీగా కడుపు నిండా తినొచ్చు. అది ఎలాగో ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. లెట్స్ గో స్టార్టెడ్. సాంబార్, ఇన్స్టెంట్ సాంబార్. నేను సాంబార్కి కావాల్సిన కూరగాయలు అన్నీ తీసుకున్నానండి. టమాటో, పచ్చిమిర్చి, బెండకాయ, క్యారెట్, ఉల్లిపాయ, ములక్కాయ, సొరకాయ, ఇవన్నీ పెద్దవిగా ముక్కలు చేసుకొని తీసుకున్నానండి. కొంచెం చింతపండు నానబెట్టుకున్నానండి. మీ దగ్గర ఏ కూరగాయలు ఉంటే అవి వేసుకోవచ్చు, ఇవే వేసుకోవాలని ఏమీ లేదండి. మీకు ఏవి నచ్చితే అవి వేసుకోవచ్చు. నెక్స్ట్ స్టవ్ మీద కుక్కర్ పెట్టుకున్నానండి. నేను కుక్కర్ పెట్టుకున్నాను. మీకు కుక్కర్ అవైలబుల్గా ఉంటే పెట్టుకోండి, లేదంటే మాత్రం ఒక గిన్నె పెట్టేసుకోండి. కుక్కర్ పెట్టుకోవాలని ఏం లేదు. కుక్కర్ వేడైన తర్వాత కొంచెం ఆయిల్ వేసుకోండి. కుక్కర్ అయితే ఈజీగా అవుతుందండి, మీకు చాలా త్వరగా అయిపోతుంది. 5 minutes 1 విజిల్ వచ్చే వరకు బంద్ చేసుకోండి. చాలా ఈజీగా అయిపోతుంది. మీకు రైస్ అయిపోకముందే మీకు సాంబార్ కంప్లీట్ అయిపోతుంది. అందుకు నేను కుక్కర్ పెట్టుకున్నాను. కుక్కర్ అయితే ఈజీ అవుతుంది, మీకు తెలుస్తుంది అని చెప్పేసి. ఆయిల్ వేసుకున్నానండి. ఆయిల్ కొంచెం హీట్ అయ్యే వరకు ఆగాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత కొంచెం ఆవాలు వేసుకున్నాను. ఆవాలు చిటపటలాడాలండి. ఆవాలు చిటపటలాడుతున్నాయి. నెక్స్ట్ జీలకర్ర అండి. జీలకర్ర వేస్తున్నాను. నేను దీంట్లో ఎల్లిపాయలు వేయట్లేదండి, మీరు కావాలంటే వేసుకోవచ్చు. ఎల్లిపాయలు వేసుకోకపోయినా కానీ టేస్ట్ చాలా బాగుంటుంది. నాకు సాంబార్లో ఎల్లిపాయలు అంతగా ఇష్టం ఉండదు, అందుకు వేయట్లేదు. మీరు కావాలనుకుంటే యూజ్ చేసుకోవచ్చు. నేను ఎల్లిపాయలు వాడట్లేదు. నెక్స్ట్ సాంబార్ పౌడర్ కూడా వాడట్లేదండి. 3 ఎండుమిర్చి అండి. ఎండుమిర్చి వేస్తున్నాను. కొంచెం వేడవ్వాలి. తర్వాత కరివేపాకు కొంచెం ఎక్కువగానే వేసుకుంటున్నాను. సాంబార్కి కరివేపాకు చాలా మంచి స్మెల్ వస్తుంది. కొంచెం కడిగి పెట్టుకోవాలండి. కరివేపాకు కొంచెం ఎక్కువ క్వాంటిటీ వేసుకుంటే చాలా బాగుంటుంది. కరివేపాకు ముందుగానే వేసుకుంటే మంచిగా కరకరలాడుతూ వేగిపోయి మంచిగా ఉంటుందండి. తినడానికి కూడా చాలా బాగుంటుంది టేస్టీగా. సాంబార్లో ఎప్పుడైనా ఇంగువని స్కిప్ చేయొద్దండి. ఇంగు కంపల్సరీ వేయాలండి. ఇంగుతోనే టేస్ట్ వస్తుంది సాంబార్. ఇంగు వేసండి 1 స్పూన్. ఇంగు చాలా టేస్టీగా ఉంటుందండి ఇంగు వేయడం వల్ల. ఇప్పుడు పసుపు అండి. పసుపు 1 స్పూన్ వేసాను. మగ్గిపోయాయండి మొత్తం. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ముక్కలన్నీ వేసుకోవాలి. ఉల్లిపాయలు, టమాటో, ములక్కాయ, సొరకాయ, క్యారెట్, పచ్చిమిర్చి అన్ని ముక్కలు వేసేసుకోవాలండి. పసుపు ఆల్రెడీ వేసుకున్నాము. మనం ఉప్పు, కారం వేసుకుంటే సరిపోతుంది. దీంట్లో నేను సాంబార్ పౌడర్ కూడా వాడట్లేదండి. ఆల్రెడీ మనం యూజ్ చేసేదే సాంబార్ పౌడర్లా ఉంటుంది, కాబట్టి సాంబార్ పౌడర్ ఏమీ వాడట్లేదండి. ఈ పౌడర్తోనే అన్ని టేస్ట్లు వస్తాయి. మీరు కావాలనుకుంటే వేసుకోవచ్చండి, ఇది ఆప్షనల్.
నేను మాత్రం వాడట్లేదు. చింతపండు పులుసు పిసికి పోసుకోవాలి. ఉప్పు వేస్తున్నానండి. ఉప్పు సరిపోయేంత వేసేసుకోండి. నేను చేయితోనే వేస్తానండి. చేయితో వేస్తేనే కరెక్ట్గా తెలిసిపోతుంది నాకు ఎంత వేస్తుంది. ఉప్పు ఎప్పుడైనా కానీ చేయితో వేస్తేనే కరెక్ట్గా తెలుస్తుందండి. మనం స్పూన్లతో వేస్తే తెలియదు. కారం చాలా తక్కువగా వేసుకోవాలండి. మీరు ఎంత క్వాంటిటీ చేసుకున్నా కానీ సాంబార్ని కారం మాత్రం తక్కువగా వేసుకోవాలి. ఎందుకంటే మనం వేసుకునే పౌడర్ ఉంటుంది లాస్ట్లో. ఆ పౌడర్లో ఆల్రెడీ మిరియాలు కారం ఉంటాయి కాబట్టి మనం కారం అనేది తక్కువగా వేసుకోవాలి. చాలా తక్కువగా వేసుకోవాలండి. కారంకి సాంబార్కి సంబంధమే ఉండదు. చాలా తక్కువగా వాడాలండి. ఇప్పుడు చింతపండు పులుసు పిసికి పోసుకోవాలండి. కొంచెం తగ్గినట్టుగా అయ్యాయండి. చింతపండు పులుసు పోసుకొని నేను కొంచెమే పోస్తున్నానండి. కుక్కర్ చిన్నదిగా ఉంది కాబట్టి కొంచెమే వాటర్ పోస్తున్నాను. చింతపండు వాటర్ మాత్రమే పోస్తున్నాను. తర్వాత వేరే దాంట్లోకి మార్చుకున్నప్పుడు ఎక్కువ వాటర్ పోసుకుంటాను. కొంచెం ముక్కలు మగ్గే వరకు ఉండేలాగా కొంచెం వాటర్ పోస్తున్నాను. మీ దగ్గర పెద్ద కుక్కర్ ఉంటే పెద్దది పెట్టేసుకోండి. నేను చిన్నది పెట్టాను కాబట్టి కొంచెం వాటర్ పోస్తున్నాను. మీరు కంప్లీట్గా కర్రీ అంతా కూడా సాంబార్ అంతా కూడా ఒక కుక్కర్లోనే రెడీ చేసుకోవచ్చు. ఇంకా వేరే దాంట్లో కూడా మార్చాల్సిన అవసరం ఉండదు. కుక్కర్లోనే పెద్ద కుక్కర్ పెట్టేసుకుంటే కొంచెం పెద్ద పెట్టుకుంటే సరిపోతుంది. నేను కుక్కర్ని చేంజ్ చేసేసానండి. అవతల స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని యువతల స్టవ్ మీద ప్యాన్ పెట్టుకున్నాను. ప్యాన్ హీట్ అవుతుంది. ఇప్పుడు మనం పౌడర్ తయారు చేసుకుందాము. ఎండుమిర్చి, మిరియాలు, మెంతులు, ధనియాలు, జీలకర్ర అండ్ కొబ్బరి అన్నీ కొంచెం కొంచెంగా తీసుకోండి. ఇంకా పప్పులు తీసుకున్నానండి. పప్పులు అన్నీ కూడా ఒకే క్వాంటిటీ తీసుకోవాలండి. సేమ్ క్వాంటిటీ. బియ్యం, పెసరపప్పు, కందిపప్పు, శనగపప్పు ఇవి 4 కూడా సేమ్ క్వాంటిటీ తీసుకోండి. ఒకే బౌల్లో తీసుకోవాలండి. ఒక్కొక్క సైజు తీసుకోవాలి. ఒక సైజు తీసుకోవాలన్నీ కూడా. ఇప్పుడు ఎండుమిర్చి వేయించుకుందాము. ఎండుమిర్చి మాడొద్దండి, లైట్గా వేగాలండి. ఎప్పుడూ కలుపుతూనే ఉండాలి, మాడకోకుండా. చాలా జాగ్రత్తగా వేయించాలండి. ఇవి ఒకసారి రెడీ చేసుకొని పెట్టుకుంటే చాలండి. స్టోర్ చేసేసుకోవచ్చు. కొన్ని నెలల వరకు ఉపయోగపడుతుంది మనకి. ఎటువంటి చారు చేసుకున్నా కానీ మనకు యూజ్ అవుతుంది. ఎండుమిర్చి వేగాయండి. ఒక బౌల్లో తీసుకున్నాను. నెక్స్ట్ పప్పులు. శనగపప్పు, కందిపప్పు, పెసరపప్పు, బియ్యం ఇవన్నీ కూడా లైట్గా వేగాలండి. కొంచెం కలర్ వచ్చే వరకు వేయించాలి. వీటిలో మిగతావి ఉన్నాయి కదా ఇంతకుముందు ఎండుమిర్చి దగ్గర, జీలకర్ర, ధనియాలు, మెంతులు, కొబ్బరి ఇవి కూడా వేసేసుకొని మిరియాలు తప్పకుండా వేయండి. మిరియాలతో మంచి టేస్ట్ వస్తుంది. మిరియాలు తప్పకుండా వేయండి. విజిల్ వచ్చేసిందండి. కుక్కర్ ఆఫ్ చేసాను. ఇవి వేయించేసుకోండి. ఈ సాంబార్ వేడిగా తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇది తింటుంటే మీకు ఆల్రెడీ గుర్తొస్తూ ఉంటుంది. సాంబార్ రైస్ మనకి తిరుపతిలో స్వామివారిని దర్శనం చేసుకోవడానికి వెళ్ళేటప్పుడు ఏదో ఒక టైంలో మనకు పెడుతూ ఉంటారు. సేమ్ అదే టేస్ట్ ఉంటుందండి. అసలు కొంచెం తేడా ఉండదు. మీకు సేమ్ టేస్ట్ ఉంటుంది. అదే సాంబార్ పౌడర్ ఇది. వాళ్ళేమీ ఇంత జనంకి మనకేమీ రెడీ చేయరండి. పప్పు వండి ఇదే చేస్తారు సేమ్. అన్నీ ఒక బౌల్లో పోసుకున్నానండి. నేను చల్లారి పెట్టుకొని మిక్సీ పట్టేసుకున్న పౌడర్ తయారు చేసేసుకున్నానండి. ఇలా ఉండాలండి పౌడర్. ఇలా మెత్తగా పౌడర్ పట్టుకోవాలండి. అది స్టోర్ చేసేసుకోవచ్చు కొంచెం చల్లారిన తర్వాత. స్టీమ్ పోయిందండి కుక్కర్ది. మూత తీస్తున్నాను. స్టీమ్ పోయింది. దీన్ని వేరే గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుంటున్నాను. నేను చిన్న కుక్కర్ పెట్టుకున్నాను కాబట్టి వాటర్ కొంచెం పోయాలి కాబట్టి పట్టదని
పెద్ద కళాయి పెట్టేసుకుంటున్నాను. దీంట్లో ట్రాన్స్ఫర్ చేసేసుకుంటున్నాను నేను. అన్ని ముక్కలు ఉడికిపోయాయండి, చక్కగా ఉడికిపోయాయి. మనకి కనిపిస్తూనే ఉన్నాయి, చక్కగా ఉడికిపోయాయి, కలర్ఫుల్గా కనిపిస్తుంది. దీంట్లో కొంచెం వాటర్ పోసుకుంటున్నానండి ఇప్పుడు. మనకి ఎన్ని వాటర్ కావాలంటే అన్ని సరిపోని వాటర్ పోసేసుకోండి. మూత పెట్టి బాగా వేడవ్వాలండి. ఇది వాటర్ కొత్తగా పోసాం కాబట్టి మనము మొత్తం బాయిల్ అవ్వాలి. ఇలా బాయిల్ అయింది చూసారా, ఇలా బాయిల్ అవ్వాలి. చాలా ఈజీగా చాలా టేస్టీగా ఉంటుందండి, వెంటనే రెడీ అవుతుంది. ఇప్పుడు మనం పౌడర్ ఇంతకుముందు తయారు చేసుకున్న పౌడర్ని మనకి ఎంత కావాలంటే అంత వేసుకోండి. పౌడర్ నాకు మాత్రం చిక్కగా ఉంటేనే ఇష్టం కాబట్టి 2 స్పూన్స్ వేసుకుంటున్నాను. మీరు మాత్రం 1 స్పూన్ వేసుకున్నా మీకు సరిపోతుందండి. ఇది కొంచెం చల్లారితే తిగ్గా అయిపోతుంది, బాగా తిగ్గా అయిపోతుంది. కాబట్టి మీరు కొంచెం తక్కువగా వేసుకోండి. నేను 2 స్పూన్స్ వేసుకుంటున్నాను. మీరు మాత్రం 1 స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. మీకు ఎంత కావాలనుకుంటే అంత ఉపయోగపడుతుంది. వేసేసుకోండి పౌడర్ని. వాటర్ వేసేసి బాగా మిక్స్ చేయండి, ఉండలు కాకుండా, ఉండలు అవ్వకోకుండా మిక్స్ చేసేసి వాడుకోండి. ఇది కర్రీ పాయింట్ వాళ్ళకి మాత్రం భలే యూజ్ అవుతుందండి. ఎందుకంటే పప్పు అనేది వాళ్ళకి సేవ్ అవుతుంది. పౌడర్తో మీకు వీళ్ళకి పప్పు చాలా తక్కువ పడుతుంది కాబట్టి కర్రీ పాయింట్ వాళ్ళకి చాలా యూజ్ అవుతుందండి ఇది. ఈ మిక్స్ని సాంబార్లో పోసేసుకోండి, ఇంతకుముందు ముక్కలు చారులో పోసేసుకోండి. ఇప్పుడు మీకు తెలుస్తుంది ఆ కన్సిస్టెన్సీ ఆల్రెడీ అర్థమైపోతుంది, చిక్కగా వచ్చేసింది ఆల్రెడీ. కొంచెం ఒక్కసారి బాయిల్ అయితే చాలండి, చిక్కదనం వచ్చేస్తుంది. మనం వేసిన కొబ్బరి అది పైకి తేలుతూ ఉంటే చాలా చాలా కలర్ఫుల్గా ఉంటుంది. కొబ్బరి వేసాం కదండి, కొబ్బరి అంతా పైకి తేలుతూ ఉంది, చాలా 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 బాగుంటుందండి. ఇప్పుడు మనం ఈ పౌడర్ని కూడా స్టోర్ చేసేసుకుందాము. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ కూడా షేర్ చేయండి. చాలా చాలా యూజ్ అవుతుందండి అందరికీ కూడా, చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి, తప్పకుండా కామెంట్ చేయండి ఎలా ఉంది అనేది. మీకు ఇంకా మంచి మంచి వీడియోస్ పెడుతూ ఉంటాను. సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే బెల్ వస్తుంది, దాన్ని కూడా క్లిక్ చేయండి. మీకు నోటిఫికేషన్ వస్తుంది, నేను పెట్టే వీడియోస్ అన్నీ కూడా మీకు కనిపిస్తూ ఉంటాయి ఎప్పటికప్పుడు. నేను ఇది స్టోర్ చేసేసుకుంటున్నానండి. అయిపోయిందండి సాంబార్. నాకు ఫుడ్ రెడీగా ఉంది. రైస్ మీద వేస్తున్నాను, ఎలా ఉందో చూడండి. చాలా చాలా కలర్ఫుల్గా థిక్గా చాలా బాగుందండి. చూస్తుంటేనే తినాలనిపిస్తుంది. సాంబార్ అంటే ఎవరికైనా ఇష్టం ఉంటుందండి. ప్రతి ఫంక్షన్లో మనకి అందుకేనండి సాంబార్ పెడతారు. సాంబార్ లేకుండా అసలు ఫంక్షనే ఉండదండి. సాంబార్ రెడీ, తినడానికి రెడీగా ఉందండి.